హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? వుడ్స్ ల్యాంప్ ఇదొక సింపుల్ నాన్ ఇన్వేసివ్ అండ్ పోర్టబుల్ డయాగ్నోస్టిక్ టూల్. ఏం చేస్తుంది? ఇట్ ఎమిట్స్ UVA రేడియేషన్ అబౌవ్ 365 నానోమీటర్ వేవ్ లెంత్ ఓన్లీ. దీనికి స్పెసిఫిక్గా ఈ వేవ్ లెంత్ని ఎమిట్ చేసే కెపాసిటీ ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ దిస్ వుడ్స్ ఫిల్టర్. ఇది ఓన్లీ ఈ రేడియేషన్ మాత్రమే అలో చేస్తుంది, మిగిలిన అన్నిటిని ఫిల్టర్ అవుట్ చేస్తుంది. మేడప్ ఆఫ్ బేరియం సిలికేట్ గ్లాస్ విత్ 9% నికెల్ ఆక్సైడ్. వుడ్స్ ఫిల్టర్ ఈస్ మేడప్ ఆఫ్ బేరియం సిలికేట్ గ్లాస్ విత్ 9% నికెల్ ఆక్సైడ్. ఈ వుడ్స్ ల్యాంప్ వర్క్ అయ్యే ప్రిన్సిపల్ వచ్చేసి ఫ్లోరసెన్స్. వుడ్స్ ల్యాంప్ని ఎలా యూజ్ చేయాలి? వాట్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ టు యూస్? వార్మ్ అప్ ద డివైస్ ఫర్ 1 minute. వైప్ అవే ఎనీ టాపికల్స్ ఆర్ సోప్ రెసిడ్యూస్ ఆన్ ద లీషన్ మీద ఏమన్నా టాపికల్ క్రీమ్స్ కానీ సోప్ రెసిడ్యూస్ కానీ ఉంటే వైప్ చేయాలి, వాష్ చేయకూడదు. ఎగ్జామినేషన్ షుడ్ బి డన్ ఇన్ డార్క్ రూమ్ అయి ఉండాలి ఆఫ్టర్ డాక్టర్ గెట్టింగ్ డార్క్ అడాప్టెడ్. ఆ తర్వాత వుడ్స్ ల్యాంప్ని 4 to 5 inches లీషన్కి దూరంగా పట్టి పెట్టుకొని ఎగ్జామిన్ చేయాలి. వైట్ యాప్రాన్ కానీ డ్రెస్సెస్ కానీ అవాయిడ్ చేయాలి, ఎందుకంటే డిస్ట్రాక్షన్ కలగకుండా మన విషన్కి. నెక్స్ట్ కమింగ్ టు యూజెస్. ఇది మెయిన్గా డయాగ్నోస్కి అట్ ద సేమ్ టైం డిఫరెన్షియేటింగ్ కూడా పనికొస్తుంది పిగ్మెంటరీ డిసార్డర్స్లో. ఒకవేళ ఎపిడర్మల్ లీషన్స్ అయితే ఎన్హాన్స్ అవుతుంది టు బ్రైట్ వైట్ కలర్ విట్లిగో ప్యాచెస్ అండ్ యాష్లీఫ్ మ్యాక్యూల్స్ ఆఫ్ ట్యూబరస్ స్లిరోసిస్. అదే డర్మల్ లీషన్ నీవస్ అనీమికస్ కనుక అయితే వుడ్స్ ల్యాంప్ వేయంగానే ద లీషన్ విల్ కంప్లీట్లీ డిసప్పియర్. నెక్స్ట్ ట్యూమర్స్ ఇన్ ఫోటోడైనమిక్ థెరపీ, పార్ఫైరియాస్, బ్యాక్టీరియల్ డిసీజెస్ లైక్ యాక్ని అండ్ ఎరిథ్రాస్మా. ఇవన్నీ కూడా కోరల్ రెడ్ ఫ్లోరసెన్స్ని చూపిస్తాయి. ఎందువల్ల? బికాస్ ఆఫ్ ద పిగ్మెంట్ పార్ఫైరిన్స్. నెక్స్ట్ గ్రీన్ కలర్ మనందరికీ తెలిసిందే, సూడోమోనాస్, బికాస్ ఆఫ్ పిగ్మెంట్ పయోసయనిన్. నెక్స్ట్ ఫంగల్ ఇన్ఫెక్షన్, టీనియా క్యాపిటిస్. మైక్రోస్పోరమ్ క్యానిస్, ఆదోని, ట్రైకోఫైటన్, షాన్లెనై. ఇక్కడ నేను మెన్షన్ చేసిన స్పీసీస్ మాత్రమే ఈ టెరిడిన్ అనే పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఈ గ్రీన్ ఫ్లోరసెన్స్ వచ్చింది. సో రిమైనింగ్ ఏ స్పీసీస్ వల్ల టీనియా క్యాపిటిస్ వచ్చినా వుడ్స్ ల్యాంప్ కనుక్కోలేదు. నెక్స్ట్ పిటైరియాసిస్ వర్సికులర్, బికాస్ ఆఫ్ పిటైరియా లాక్టోన్ ఆర్ పిటైరియా సిట్రిన్ అనే పిగ్మెంట్స్ వల్ల ఎల్లో కలర్ చూపిస్తుంది. డ్రగ్స్ లైక్ టెట్రాసైక్లిన్ అండ్ మెపాక్రైన్. నెక్స్ట్ క్రోమ్ హైడ్రోసిస్లో అపోక్రైన్ స్వెట్లో లైపోఫస్చిన్ అనే పిగ్మెంట్ కూడా ఈ ఎల్లో ఫ్లోరసెన్స్ని చూపిస్తుంది. ఇప్పుడు మనం కలర్ వైజ్ వెళ్తే ఈజీగా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కటి రాసేయచ్చు. వైట్ కామన్ సెన్స్, విటిలైగో, యాష్లీఫ్ మ్యాక్యూల్స్. నెక్స్ట్ రెడ్, ట్యూమర్స్ ఇన్ ఫోటోడైనమిక్ థెరపీ అండ్ పార్ఫైరియా క్యూటేనియా టార్డా. ఈ రెడ్కి సైంటిఫిక్ టర్మ్ ఏంటి? ఎరిథ్రాస్మా, ఎరిథ్రోపార్ఫైరియాస్. కంజైటల్ అవ్వచ్చు. టీత్కి ఎరిథ్రోపాటిక్ ప్రోటోపార్ఫైరియా, బ్లడ్కి రెడ్ కలర్ని ఇస్తుంది. ఎక్స్ట్రాగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఒకటి యాక్ని. నెక్స్ట్ గ్రీన్ కలర్, సూడోమోనాస్ మనందరికీ తెలిసిందే. నెక్స్ట్ టీనియా క్యాపిటిస్. ఎల్లో, డ్రగ్స్ లైక్ టెట్రాసైక్లిన్ ఫర్ టీత్, మెపాక్రైన్ ఫర్ నెయిల్, పిటైరియాసిస్ వర్సికులర్ అండ్ క్రోమ్ హైడ్రోసిస్ కూడా ఎల్లో ఫ్లోరసెన్స్ని ఇస్తుంది. వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్? మాస్ డయాగ్నోసిస్ ఆఫ్ టీనియా క్యాపిటిస్, కాంటాక్ట్స్లో కావచ్చు, స్కూల్స్లో అవ్వచ్చు. అసెస్ ద రెస్పాన్స్ టు ట్రీట్మెంట్. ఇది నాన్ ఇన్వేసివ్ కదా, ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు చూసుకొని ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నారు లేదా కనుక్కోవచ్చు. నెగిటివ్ టెస్ట్ విల్ నాట్ ఎక్స్క్లూడ్ ద డయాగ్నోసిస్. ఆల్రెడీ చెప్పాను, లీషన్ని కనుక వాష్ చేస్తే పిగ్మెంట్స్ అన్నీ పోతాయి, అప్పుడు నెగిటివ్ వస్తుంది, అది ఫాల్స్ నెగిటివ్. నెక్స్ట్ టీనియా క్యాపిటిస్లో రిమైనింగ్ ఏ స్పీసీస్ కూడా అసలు టెరిడిన్నే ప్రొడ్యూస్ చేయదు. సో నెగిటివ్ అయినంత మాత్రాన డయాగ్నోసిస్ ఎక్స్క్లూడ్ అయినట్టు కాదు. ఛానల్ పేరు గుర్తుంది కదా, ది యావరేజ్ డర్మాడాక్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త ల విస్తా, దస్ విదానియా.